హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో రేపటి నుండి మే నెలాఖరు వరకు విడుదల అయ్యేటువంటి పథకాల లిస్ట్ అయితే వచ్చేసింది. ఈ వీడియోలో మీకు ఒక్కొక్క పథకం గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మొత్తంగా ఎన్ని పథకాలు విడుదల కాబోతున్నాయి? ఆ పథకాల పేర్లు ఏంటి? పథకాల ద్వారా ఏ ఏ లబ్ధిదారులకు ఏమేమి లబ్ధి చేకూరుతుంది? వీటిలో ఏవైనా కొత్త పథకాలు ఉన్నాయా? ఒకవేళ కొత్త పథకాలు ఉన్నట్లయితే వాటికి ఎలా దరఖాస్తులు చేసుకోవాలి? ఎప్పటి నుంచి అప్లికేషన్స్ ప్రారంభం అవుతాయి? ఇలాగ అన్ని వివరాల గురించి ఓవరాల్‌గా ఇందులో కవర్ చేసుకుందాం. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానెల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి, పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, తెలియనటువంటి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసేయండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానెల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. డైలీ కూడా మీకు యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే అప్డేట్ చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా వివరాల్లోకి గనుక వచ్చేసినట్లయితే, మొట్టమొదటిగా రాష్ట్రంలో మనకు విద్యార్థులకు ఫీజు రింబర్స్‌మెంట్ నిధులయ్యేటువంటివి విడుదల చేశారనమాట. దాదాపుగా 367,00,00,000 విడుదల అయ్యాయి. సో, కొన్ని కేటగిరీలకు సంబంధించి, కొన్ని విద్యా సంవత్సరాలకు సంబంధించినటువంటి నిధులు మాత్రమే రిలీజ్ చేశారిక్కడ. ఓకేనా? సో, రీసెంట్‌గానే కొన్ని కేటగిరీకి సంబంధించి, కొన్ని విద్యా సంవత్సరాలకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్‌మెంట్ పెండింగ్ బకాయిలను మన ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేసింది. సో, తాజాగా ఇప్పుడు కూడా రూ. 367,00,00,000 విడుదల చేశారు. సో, అది ఎవరెవరికి విడుదల చేశారు, ఏ విద్యా సంవత్సరాలకి విడుదల చేశారో ఆ వివరాల గురించి కొంచెం బ్రీఫ్‌గా చెప్పేస్తాను మీకు. ఓకేనా? సో, మీకు అమౌంట్స్ పడ్డాయా లేదా అని ఈ జ్ఞానభూమి పోర్టల్‌లో కూడా మీరు క్లియర్‌గా చెక్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే దీని గురించి నేను సెపరేట్ వీడియో చేస్తాను. రేపు ఖచ్చితంగా అప్‌లోడ్ చేస్తాను. ఓకేనా? సో, ఇక్కడ వివిధ సామాజిక వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ కోసం 2024, 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ. 367,00,00,000 కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులనైతే ఇచ్చిందనమాట. సో, అయితే ఎవరికి విడుదల చేశారిక్కడ? ఈబీసీ కేటగిరీ, వైశ్య, బ్రాహ్మణ, కమ్మ, కాపు, క్షత్రియ, రెడ్డి సంక్షేమ కార్పొరేషన్ల పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రమే ఈ నిధులయ్యేటువంటివి అందుతాయని చెప్తూ ఉన్నారు. ఓకేనా? ఆయా కార్పొరేషన్ల పీడీ ఖాతాలకు నేరుగా ఈ నిధులయ్యేటువంటివి పంపిణీకి ప్రభుత్వం అనుమతి అయితే ఇచ్చేసిందనమాట. సో, వాళ్ళకు ఈ డబ్బులనేదైతే డైరెక్ట్‌గా బ్యాంకు ఖాతాలకైతే రిలీజ్ కావడం జరుగుతుందని అంటూ ఉన్నారు. సో, కేవలం ఇవి కాలేజెస్ ఫీజులకు సంబంధించినటువంటి నిధులు మాత్రమే. సో, మీకేమైనా డౌట్స్ ఉన్నా కమెంట్‌లో అడగండి. రెస్పాండ్ అయితే అవుతాను. ఇది ఒక పథకంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇకపోతే రాష్ట్రంలో కొత్త పెన్షన్‌లపై కూడా మనకు అప్డేట్ అనేదైతే వచ్చిందండి లేటెస్ట్‌గానే. ఎవరైతే వితంతు మహిళలు ఉన్నారో వీళ్ళకి కొత్తగా పెన్షన్‌లకు దరఖాస్తులు కల్పించుకోవడం కోసం అవకాశం ఇస్తామని మన ఏపీ ప్రభుత్వము అప్డేట్‌నైతే రిలీజ్ చేసింది. సో, ఇదివరకే రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులకు, వికలాంగులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, నెక్స్ట్ అలాగే క్యాన్సర్ రోగులకు వీళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్‌లకు అప్లికేషన్స్ పెట్టుకోవడం కోసం అవకాశం ఇస్తామని చెప్పున్నారు. బట్ ఇప్పుడేంటంటే లేటెస్ట్‌గా రాష్ట్రంలో వితంతు మహిళలకు ముందుగా పెన్షన్‌లకు అవకాశం ఇస్తామనైతే అంటూ ఉన్నారనమాట. సో, ఇప్పటికే 1,50,000 వరకు వితంతు మహిళలు అర్హులుగా ఉన్నారని ఆల్రెడీ గుర్తించున్నారు. ఫైండ్ ఔట్ చేసున్నారు. సో, ఇక వీళ్ళకి అప్లికేషన్స్ ప్రారంభించడమే లేట్. సో, ముందు ముందు రోజుల్లో ఖచ్చితంగా అప్లికేషన్స్ ప్రారంభిస్తామని చెప్పున్నారు. ఎస్పెషల్లీ మనకు డేట్ అనేది ప్రకటించలేదు. మాక్సిమం మనకి ఈ నెలాఖరు లోపల ఈ అప్లికేషన్స్ అనేటువంటివి స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో, నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూనే ఉంటాను ఎప్పటికప్పుడు. మన ఛానల్ నుంచి అయితే వీడియోస్ రూపంలో అప్డేట్ చేస్తూనే ఉంటాను. ముఖ్యంగా వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారో మన వీడియోస్‌ని రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తుండండి. తప్పకుండా నేను మీకు యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఓకేనా? సో, ఇది ఒక పథకంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు అభయహస్తం కింద నిధులయ్యేటువంటివి విడుదల చేయబోతున్నారనమాట. సో, అయితే ఈ అభయహస్తం అంటే ఏమిటి? ఈ నిధులు ఎవరెవరికి వస్తాయి? వీటి వల్ల ఈ పథకం అభయహస్తం పథకం కింద కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి? ఆ వివరాల గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇలా గ్యాదర్ చేసి తీసుకొచ్చాననమాట. కొంచెం బ్రీఫ్‌గా చూసేద్దాం. ఓకేనా? ఆంధ్రప్రదేశ్‌లో అభయహస్తం అడ్మినిస్ట్రేటివ్ పరంగా మనకు ఈ యొక్క వైఎస్ఆర్‌సీపీ వచ్చేసి అభయహస్తం లేదా ప్రస్తుతం ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లో భాగంగా పిలుస్తూ ఉన్నారు. ఇది వేరే విషయం. సో, అయితే ఈ యొక్క గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్వయం సహాయక సంఘాలు ఎస్‌హెచ్‌జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడానికి ఉద్దేశించినటువంటి పథకం ఇదనమాట. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు మరియు ప్రయోజనాలు క్లియర్‌గా చూద్దాం ఇప్పుడు. మహిళలు తమ వృద్ధాప్యంలో ఎవరైనా ఆధారపడకుండా
ఎవరిపైనైనా ఆధారపడకుండా గౌరవప్రదంగా జీవించడం కోసం ఈ సామాజిక భద్రతా పెన్షన్ పథకాన్ని రూపొందించారు. ఓకేనా? సో, దీనివల్ల ప్రయోజనాలైతే చూద్దామండి. నెలవారీ పెన్షన్ కూడా వస్తుందనమాట. అర్హులైనటువంటి మహిళలకు ప్రభుత్వం ప్రతి నెల నిర్ణీత మొత్తాన్ని పెన్షన్‌గా అందిస్తుంది. నెక్స్ట్ బీమా సౌకర్యం కూడా లభిస్తుందనమాట. ఈ పథకంలో సభ్యులుగా ఉన్నటువంటి వారికి సహజ మరణం లేదా ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే వారి కుటుంబాలకు బీమా పరిహారం కూడా ఉంటుంది. ఈ పథకంలో ఎవరైతే డ్వాక్రా మహిళ భాగస్వామ్యంగా ఉంటుందో, ఆ డ్వాక్రా మహిళలకు కుటుంబంలో ఈమె సహజ మరణం లేదా ప్రమాదవశాత్తు మరణించినట్లయితే ఆ కుటుంబానికి ఈ ప్రమాద బీమా రూపంలో అమౌంట్ అనేది కూడా అందజేస్తారనమాట. నెక్స్ట్ పిల్లల చదువులకు స్కాలర్‌షిప్స్‌కి సంబంధించి కూడా యూజ్ అవుతుందని చెప్తూ ఉన్నారు ఇక్కడ. పథకంలో చేరినటువంటి మహిళల పిల్లలకు 9వ తరగతి నుండి ఇంటర్మీడియేట్ వరకు చదువుకోవడానికి శిక్షణ సహాయకంగా స్కాలర్‌షిప్స్ పొందే అవకాశం కూడా ఉంటుందని అంటూ ఉన్నారు. ఓకేనా? సహాయక మొత్తం వచ్చేసి సభ్యురాలు మరణిస్తే లేదా అంత్యక్రియల ఖర్చుల కోసం కూడా కొంత మొత్తాన్ని ప్రభుత్వం అందజేసే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. చూడండి, ఈ అభయహస్తం వల్ల చాలా బెనిఫిట్సే ఉన్నాయన్నమాట. ఓకేనా? సో, ఇక అర్హతలు వచ్చేసి మహిళలు తప్పనిసరిగా స్వయం సహాయక సంఘాల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌లో సభ్యురాలైతే ఉండాలి. ఈ అభయహస్తం అనేదైతే కడుతూ ఉండాలన్నమాట నెల నెలా కూడా. సో, ఈ అభయహస్తం ఎవరైతే నెల నెలా కడుతూ ఉండి సో, ఆ మొత్తాన్ని వీళ్ళకి తిరిగి ఇప్పుడైతే నెల నెలా జారీ చేసే విధంగా అయితే రూపొందించింది మన ఏపీ ప్రభుత్వం. ఓకేనా? సో, దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే నేను సెపరేట్ వీడియో చేస్తాను. ఒకసారి కామెంట్‌లో అడగండి కంప్లీట్ డీటెయిల్స్‌తో వీడియో కావాలి అంటే. నెక్స్ట్ ఇంకొక పథకం ఏంటి అంటే తల్లికి వందనం పథకం కింద రూ. 15,000 స్కూల్ విద్యార్థులందరికీ కూడా విడుదల చేయబోతున్నారు. సో, ప్రతి ఏటా మనకు ఈ తల్లికి వందనం పథకం కింద ఎంత వస్తుంది? రూ. 15,000 అయితే జమ చేస్తారనమాట. సో, ఈసారి కూడా అలాగే రూ. 15,000 రిలీజ్ చేయబోతున్నారు. సో, అది ఎప్పుడు అనేది ఇంకా మనకు డేట్ అనేదైతే కన్ఫర్మ్ కాలేదు. సో, మాక్సిమం నాకు తెలిసి జూన్‌లోనే ఉండే అవకాశం అయితే ఉంటుంది. లేదు అనుకుంటే ఈ నెలాఖరు లోపలైనా రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉండొచ్చు. సో, ఏదేమైనా మీకు అప్డేట్స్ అనేటువంటివి ఎప్పటికప్పుడు తెలియచేస్తూనే ఉంటాను. మీరు కూడా ఛానల్‌ని ఫాలో అప్ చేస్తుండండి. ఇవండి మొత్తానికి మే నెలలో విడుదలయ్యేటువంటి పథకాలయ్యేటువంటివి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.